రిజ్వీతో గెలిచిన డీసీ రోహిత్ రికల్టన్ కాంబోతో రగిలిన ఎంఐ. ఒకవైపు ఎంఐ లాస్ట్ సీజన్ రివెంజ్ కావాలి, మరోవైపు డీసీ 2 గెలుపులతో హ్యాట్రిక్ కోసం వస్తోంది. కానీ హెడ్ టు హెడ్ చూస్తే ఎంఐ పూర్తి డామినేషన్. ఢిల్లీలో ముంబై దౌర్జన్యం ఆగుతుందా, లేక రోహిత్ శర్మ మరోసారి మ్యాజిక్ చూపిస్తాడా? అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోయే ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ గురించి పూర్తి రియలిస్టిక్ ఎనాలిసిస్ ఇదే. ఇది ఐపీఎల్ 2026 మ్యాచ్ నంబర్ 8 ఏప్రిల్ 4 మధ్యాహ్నం 3:30కి ఢిల్లీలో జరుగుతుంది. డీసీ కెప్టెన్ అక్సర్ పటేల్ టీం 2 గెలుపులతో కాన్ఫిడెన్స్లో ఉంది. ఎల్ఎస్జీపై సమీర్ రిజ్వీ 70 నాటౌట్తో మ్యాచ్ గెలిపించాడు. పీబీకేఎస్పై కూడా చేజ్ కంప్లీట్ చేశారు. మరోవైపు ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కేకేఆర్పై 224 చేజ్ చేసి భారీ కాన్ఫిడెన్స్తో వస్తోంది. రోహిత్ శర్మ 78, రికల్టన్ 81 ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మ్యాచ్ టోన్ మార్చేసింది. హెడ్ టు హెడ్ చూస్తే ఎంఐ క్లియర్ డామినెన్స్, 16 విన్స్ వర్సెస్ డీసీ 13 విన్స్. లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 ఎంఐ గెలిచింది. అంటే సైకలాజికల్ ఎడ్జ్ కూడా ఎంఐ వైపుంది. ఇప్పుడు కీలక అంశాలు చూస్తే మొదట సమీర్ రిజ్వీ. అతను ఎల్ఎస్జీపై 32 బాల్స్లో 70 నాటౌట్ కొట్టి మ్యాచ్ విన్నర్ అయ్యాడు. స్పిన్పై డామినేషన్ చూపించాడు. కానీ ఇప్పుడు బుమ్రా ఎదుర్కోవాలి. ఇది బిగ్గెస్ట్ టెస్ట్. అతను 40 నుంచి 55 రన్స్ రేంజ్లో పెర్ఫామ్ చేస్తే డీసీ స్ట్రాంగ్, లేకపోతే అర్లీ వికెట్ అయితే డీసీ ప్రెషర్లో పడుతుంది. రెండోది రోహిత్ శర్మ ఫామ్. కేకేఆర్పై 38 బాల్స్లో 78 కొట్టి వింటేజ్ ఇన్నింగ్స్ ఇచ్చాడు. డీసీపై అతనికి 1161 రన్స్ ఉన్నాయి. అంటే ఈ అపోనెంట్ అతనికి ఫేవరెట్. అతను 60 నుంచి 80 రన్స్ చేస్తే ఎంఐకి 70% విన్ ఛాన్స్ ఉంటుంది. మూడోది జస్ప్రీత్ బుమ్రా, డెత్ ఓవర్స్ మాస్టర్. అతని యార్కర్స్ డీసీ ఫినిషర్స్కి బిగ్గెస్ట్ థ్రెట్. అతను 4 ఓవర్స్లో 2 నుంచి 3 వికెట్స్ తీస్తే మ్యాచ్ పూర్తిగా ఎంఐ వైపు తిరుగుతుంది. ముఖ్యంగా రిజ్వీ, మిల్లర్, స్టబ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. నాలుగోది డీసీ మొమెంటం వర్సెస్ ఎంఐ రివెంజ్ మైండ్ సెట్. డీసీ 2 గెలుపులతో కాన్ఫిడెన్స్లో ఉంది. కానీ ఎంఐ హెచ్ టు హెచ్ డామినెన్స్తో సైకలాజికల్ ఎడ్జ్ కలిగి ఉంది. ఇది మెంటల్ బ్యాటిల్ అవుతుంది. ఐదోది ట్రిస్టన్ స్టబ్స్. అతను రిజ్వీతో కలిసి ఎల్ఎస్జీ మ్యాచ్లో కీలక పార్ట్నర్షిప్ ఇచ్చాడు. మిడిల్ ఓవర్స్లో స్టెబిలిటీ ఇస్తాడు. 45 నుంచి 60 రన్స్ చేస్తే డీసీ ఇన్నింగ్స్ స్ట్రాంగ్ అవుతుంది. ఆరోది హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ రోల్. అతను బ్యాటింగ్లో 30 నుంచి 40 రన్స్ మరియు బౌలింగ్లో 1 వికెట్ తీస్తే మ్యాచ్ టర్నింగ్ పర్ఫార్మెన్స్ అవుతుంది. ఏడోది కుల్దీప్ యాదవ్ వర్సెస్ ఎంఐ బ్యాటింగ్. అతను రోహిత్, తిలక్, స్కైను టార్గెట్ చేస్తాడు. అతను 2 వికెట్స్ తీస్తే డీసీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎనిమిదోది రయాన్ రికల్టన్. అతను రోహిత్తో కలిసి అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తాడు. కేకేఆర్పై 81 రన్స్ చేసి డేంజరస్ ఫామ్లో ఉన్నాడు. ఎర్లీ వికెట్ తీస్తేనే డీసీకి ఛాన్స్ ఉంటుంది. తొమ్మిదోది అక్సర్ పటేల్ కెప్టెన్సీ. అతను బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో పెర్ఫామ్ చేయాలి. 25 నుంచి 40 రన్స్ మరియు 1-2 వికెట్స్ తీస్తే డీసీ బ్యాలెన్స్ అవుతుంది. పదోది టాస్. అరుణ్ జైట్లీ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ. షార్ట్ బౌండరీస్ వల్ల చేజింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. టాస్ గెలిచిన టీం ఎక్కువగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కీ బ్యాటిల్స్. రోహిత్ వర్సెస్ కుల్దీప్. ఇది 50-50 బ్యాటిల్. రోహిత్ బిగ్ ఇన్నింగ్స్ ఇస్తే ఎంఐ అడ్వాంటేజ్. కుల్దీప్ ఎర్లీ వికెట్ తీస్తే డీసీ అడ్వాంటేజ్. బుమ్రా వర్సెస్ రిజ్వీ. ఇది ఎక్స్పీరియన్స్ వర్సెస్ యంగ్స్టర్ బ్యాటిల్. బుమ్రా డామినెన్స్ ఎక్కువగా ఉంటుంది. హార్దిక్ వర్సెస్ డీసీ మిడిల్ ఆర్డర్. అతను పార్ట్నర్షిప్స్ బ్రేక్ చేస్తే ఎంఐ కంట్రోల్. అక్సర్ వర్సెస్ తిలక్ స్పిన్ బ్యాటిల్. ఎన్జీడీ వర్సెస్ ఎంఐ ఓపెనర్స్ పవర్ ప్లే బ్యాటిల్. పిచ్ రిపోర్ట్ చూస్తే ఇది బ్యాటింగ్ ప్యారడైజ్. యావరేజ్ స్కోర్ 185 నుంచి 210 ఉంటుంది. షార్ట్ బౌండరీస్ వల్ల మిస్ టైమ్డ్ షాట్స్ కూడా బౌండరీ అవుతాయి. పవర్ ప్లేలో 60 నుంచి 70 రన్స్ ఈజీ. డెత్ ఓవర్స్లో 70 రన్స్ కూడా రావచ్చు. విన్ ప్రాబబిలిటీ చూస్తే ఎంఐ 58%, డీసీ 42%. ఎంఐకి రోహిత్ ఫ్యాక్టర్, బుమ్రా అడ్వాంటేజ్, హెచ్ టు హెచ్ డామినెన్స్ ఉన్నాయి. డీసీకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, రిజ్వీ ఫామ్ ఉంది. ప్లేయింగ్ 11 చూస్తే డీసీ నుంచి కేఎల్ రాహుల్, పథుమ్ నిశంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, అక్సర్ పటేల్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, ముఖేష్ కుమార్, టి నటరాజన్. ఎంఐ నుంచి రోహిత్ శర్మ, రయాన్ రికల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమన్ ధిర్, శార్దుల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, జజాన్ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా. ఎంవీపీ బ్యాటిల్ చూస్తే డీసీ నుంచి సమీర్ రిజ్వీ, ఎంఐ నుంచి రోహిత్ శర్మ. ఇద్దరూ మ్యాచ్ విన్నర్స్. రోహిత్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ, రిజ్వీ కరెంట్ ఫామ్ స్ట్రాంగ్. ఇద్దరూ పెర్ఫామ్ చేస్తే హై స్కోరింగ్ థ్రిల్లర్ అవుతుంది. ఫైనల్ ప్రిడిక్షన్ చూస్తే ఎంఐ స్లైట్ ఎడ్జ్ ఉంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటుంది. డీసీ 192/6 స్కోర్ చేస్తుంది. ఎంఐ చేజ్లో రోహిత్ 48, తిలక్, స్కై సపోర్ట్, హార్దిక్ ఫినిషింగ్తో 195/4 చేసి 6 వికెట్స్తో ఎంఐ గెలుస్తుంది. రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవుతాడు. ఇప్పుడు మీకు ప్రశ్న, ఎవరు గెలుస్తారు, డీసీ లేదా ఎంఐ? హైయెస్ట్ స్కోరర్ ఎవరు, రోహిత్, రిజ్వీ,
రికల్టన్, స్టబ్స్. మోస్ట్ వికెట్స్ బుమ్రా, కుల్దీప్, ఎన్గిడి, శార్దుల్. స్కోర్ రేంజ్ ఎంత? 170 నుంచి 190యా లేక 200+ఆ? మీ ప్రిడిక్షన్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రేపు మ్యాచ్ తర్వాత మళ్ళీ కలుద్దాం.